వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు నాన్ స్టాప్ కొరియర్స్ అండ్ కార్గో వారి బిజినెస్ ప్లేస్. అయితే నిన్న మార్కెట్స్కు సెలవు, రిపబ్లిక్ డే సందర్భంగా. సో మొన్నటి మార్కెట్స్ మనం ఒకసారి చూస్తే 50 పాయింట్ల అప్తో 24,485 దగ్గర సెన్సెక్స్ క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 14 పాయింట్ల పెరుగుదలతో 7,436 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా చూస్తే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం మనం చూసాం. అయితే ఇవాళ గ్లోబల్ క్యూస్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఒక్క చైనా వర్రీస్ స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో షాంఘై తప్ప మిగతా అన్నీ కూడా చాలా పాజిటివ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. అండ్ ఇవాళ మార్కెట్స్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీస్ ఒకసారి నేను చెప్తున్నాను. హెచ్డిఎఫ్సి, యునైటెడ్ స్పిరిట్స్ అండ్ టాటా కాఫీ, భారత్ ఎలక్ట్రానిక్స్, కోల్గేట్ పామోలివ్, హెవెల్స్, ఐడిఎఫ్సి బ్యాంక్, జెస్డైల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్. సో ఇవన్నీ కూడా ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్, ఇవి కూడా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఓవరాల్గా రిజల్ట్స్ని బట్టి అలాగే అంతర్జాతీయ పరిణామాలు నేపథ్యంలో ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది. రేపు డెరివేటివ్ కాంట్రాక్ట్స్ క్లోజింగ్ డే జనవరి మొత్తంలో కూడా. సో ఈ నేపథ్యంలో మార్కెట్స్ ఎలా పెర్ఫామ్ చేసే అవకాశం ఉందో మన అనలిస్ట్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మధుకర్ గారు, ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఈరోజు ఓపెనింగ్ పాజిటివ్గా ఉంటుంది కొద్దిగా. అంటే అన్లెస్ ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం కల్లా చైనా కానీ యూరోప్ కానీ ఇఫ్ దర్ ఈజ్ నో ఇష్యూ ఎట్ ఆల్. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు చైనా అయితే గ్రీన్లో ఏం లేదు, కానీ మరి అంత రెడ్డిష్గా కూడా ఏం లేదు, ఒక ఫ్లాట్గా ఉంది. నికా ఈజ్ లుకింగ్ గుడ్. సో ఈ పాజిటివ్ క్యూస్తో ఓపెన్ కావడానికి ఛాన్స్ ఉంది మనకు. కాకపోతే మనకు రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొద్దిగా వాలటైల్గా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. లక్కీగా నిన్న మార్కెట్ క్లోజ్గా ఉంది. లేకపోతే నిన్న కొద్దిగా డౌన్ సైడ్ ఎక్కువ చూసేవాళ్ళం మనం. ఎందుకంటే నిన్న చైనా ఆల్మోస్ట్ 6% ఫాల్ అయింది. మనం క్లోజ్ ఉన్నాం కాబట్టి మళ్ళీ యూఎస్ మార్కెట్లు ఈవినింగ్ గ్రీన్లో క్లోజ్ అయ్యేసరికి ఆ నెగిటివ్ ప్రభావం అనేది వెళ్ళిపోయింది మన నుంచి. ఇంకా ఈ లెవెల్లో ఇంకా కొన్ని రోజులు మార్కెట్ కంటిన్యూ అవుతే ఇక్కడ ఒక బేస్ ఫామ్ కావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి మనం రివర్సల్ తీసుకోవడానికి ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొక 1 వీక్ 10 డేస్ ఇక్కడ ఉండగలిగితే. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. సత్యప్రకాష్ మహబూబ్ నగర్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సత్యప్రకాష్ గారు. నేను మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నాను. ఓకే, తర్వాత షేర్స్ ఇప్పుడు సిప్లాలో, తర్వాత యాక్సిస్ బ్యాంక్ లో తీసుకోవాలనుకుంటున్నాను. అవి ఎంతకాలం హోల్డ్ చేసుకోవచ్చు, వాటి గురించి కనుక్కోవాలనుకుంటున్నాను. యాక్సిస్ అండ్ సిప్లా వీటిలో స్టాక్స్ బోత్ ఆర్ గుడ్ కంపెనీస్. కాకపోతే మీ వ్యూ అనేది లాంగ్ టర్మ్గా ఉండాలి. అంటే మీరు 3 months 6 months లాంగ్ టర్మ్ కింద ట్రీట్ చేయరు. కనీసం ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు అలా హోల్డ్ చేయగలిగితే దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు బై. నా అడ్వైస్ ఏంటంటే కొద్ది మొత్తంలో కొంటా ఉండండి. ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయండి. మీరు చెప్పిన 2 కంపెనీస్ కూడా మంచి కంపెనీస్, యూ కెన్ గెట్ గుడ్ రిటర్న్స్. ఓకే, అండ్ ఇవాళ మనకు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాంప్రకాష్ గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాంప్రకాష్ గారు, ఎలా ఉంది మ్యూచువల్ ఫండ్స్ పెర్ఫార్మెన్స్, ఎలా ఉంది? బాగానే ఉందండి. ఐ థింక్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఇట్ ఈస్ గుడ్. స్పెసిఫిక్గా మీరు ఈక్విటీ అడిగితే ప్రాబ్లీ నెగిటివ్లో ఉండొచ్చు. బట్ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా ఐ థింక్ ఒక డిఫరెంట్ వ్యూతో చూడాలి. ఎందుకంటే అసెట్ అలొకేషన్ ఈజ్ వెరీ క్రిటికల్. ఇన్కమ్ ఫండ్స్ చూస్తే అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. బ్యాలెన్స్ ఫండ్స్ ఆర్ ఆల్మోస్ట్ గుడ్. ఈక్విటీ ఫండ్స్ ఇన్ లాస్ట్ 1 year రిటర్న్స్ తీసుకుంటే మాత్రం నెగిటివ్లో కనపడుతున్నాయి. బట్ దిస్ ఇస్ అ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే ఒక ప్రైస్ టు ఎర్నింగ్స్ ఆఫ్ సెన్సెక్స్ ఆన్ నిఫ్టీ తీసుకున్నా కూడా ఐ థింక్ లాంగ్ టర్మ్ యావరేజ్కి దగ్గరలో ఉన్నాయి. లాంగ్ టర్మ్ యావరేజ్ ఇస్ అరౌండ్ 7.5, 7.87 ఇన్ ఫ్యాక్ట్. సో ఇట్ ఇస్ అరౌండ్ 17.9 17.87 ఇది లాంగ్ టర్మ్ యావరేజ్. 17.9 దగ్గర ఉన్నాయి. సో ఫేర్లీ వాల్యుయేషన్ అనేది ఒక ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ నియర్ టు లాంగ్ టర్మ్ యావరేజ్. సో తప్పకుండా ఇన్వెస్టర్స్ ఈ 2016లో నెక్స్ట్ 3 to 6 months ఏదైతే ఉంటుందో ఒక స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం సెంటిమెంట్ కూడా వీక్ ఉంది. ఆల్మోస్ట్ అందరూ కూడా కొంచెం భయంతో ఉన్నారు. సో యూ షుడ్ రియలీ బై ఇన్ దిస్ గుడ్ వీక్ సెంటిమెంట్ మార్కెట్. ఎందుకంటే ఆల్వేస్ దెర్ ఇస్ ఎ కొటేషన్ ఇన్ దిస్ వన్, బీ గ్రీడీ వెన్ అదర్స్ ఆర్ ఫియర్ఫుల్ అన్నట్టు. సో అందరూ కూడా కొంచెం భయంతో ఉన్నప్పుడు కొంచెం ఈక్విటీ ఎక్స్పోజర్ పెంచుకుంటే బాగుంటుంది. అట్లీస్ట్ ఒక 15 to 20% ఇన్ నెక్స్ట్ 3 to 6 months అలొకేషన్ పెంచుకుంటే ఈక్విటీ మార్కెట్స్లో బాగుంటుంది. సో 2016 ఈజ్ అ గుడ్ మార్కెట్ టు హ్యావ్ మోర్ ఈక్విటీ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో ఫర్ బెటర్ రిటర్న్స్ ఇన్ నెక్స్ట్ 2 to 3 years. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ శ్రీధర్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీధర్ అనంతపురం మేడం. చెప్పండి. టెక్స్మో పైప్ గురించి అడుగుతున్నానమ్మా. ఎక్స్పో పైప్స్, టెక్స్మో పైప్స్.
ఓకే, టెక్స్మో పైప్స్. ఓకే, అంటే మీరు ఆల్రెడీ కొనాలనుకుంటున్నారా? కొనాలనుకుంటున్నాను సార్. అది ₹7 నుంచి ఇప్పుడు ₹25 దాదాపు వచ్చింది, అందుకనే అడుగుతున్నాను. రైట్. ఎంతవరకు వెళ్ళచ్చు, ఎన్ని రోజులు పట్టవచ్చు, ఇది డౌన్ ట్రెండ్ అవుతున్నారు. రైట్ అండి, ఇది ఎంతవరకు అని వెళ్ళని ఇలాంటి షేర్లకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇవి అంతగా పెర్ఫామ్ చేయలేవు. ఇవి అంటే 24 రూపీస్ ఉన్న షేర్లు, 20 రూపీస్ బిలో ఉన్న షేర్లు, ఇలాంటి వాటికి దూరంగా ఉంటే బెటర్ అండి. మీరు లాంగ్ టర్మ్ అడుగుతున్నారు కాబట్టి ముఖ్యంగా లాంగ్ టర్మ్ వాళ్ళు అయితే ఇన్వెస్ట్ చేయకూడదు. మీకు టెక్నికల్స్ ఐడియా ఉండి మీరు డే టు డే వాచ్ చేసుకుంటా అంటే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇలాంటివి ట్రేడ్ చేయాలి. అంతేగాని లాంగ్ టర్మ్ వాళ్ళు వీటికి దూరంగా ఉండాలి. రైట్. ఓవరాల్గా జనవరి విషయంలో ఒకసారి మనం చూస్తే మధుకర్ గారు చాలా వరకు నష్టాలను మిగిల్చింది. ముఖ్యంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ చాలా వరకు నష్టపోయాయి షేర్స్. దీనికి మొత్తం చైనా వర్రీసేనా? ఈ చైనా వర్రీస్ని మనం పట్టించుకోకుండా పక్కన పెట్టేసే స్టేజ్కి ఏమన్నా వచ్చామా? ఇంకా అప్పుడే లేదు. నేను ఎప్పుడు చెప్పినా మార్కెట్ ఎనీ న్యూస్ని ఎక్కువ కాలం పట్టుకొని దాని ప్రభావంలో ఎక్కువ కాలం ఉండదు. మార్కెట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు చైనా ఎఫెక్ట్ అనేది మనకు ఆల్మోస్ట్ ఇంకా తగ్గుతూ వస్తుంది అప్పుడప్పుడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఒక 3-4% పడింది అనుకోండి, మన పెద్దగా రియాక్ట్ కాకపోవచ్చు. బట్ ఒకే రోజులో 10% లాంటి ఫాల్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా మనమే కాదు ఆల్ ఓవర్ వరల్డ్లో అన్ని మార్కెట్స్ షేక్అవుట్ అవుతాయి. సో అలాంటి సందర్భాల్లో చైనా ఎఫెక్ట్ ఉంటుంది, కానీ డే టు డే మార్కెట్ మీద ఉండదు. ఇప్పుడు ఈరోజు చైనా అప్లో లేదు వాస్తవంగా, బట్ వీఆర్ గోయింగ్ టు బి ఓపెన్ విత్ గ్యాప్ అప్. అండ్ ఇప్పుడు నికాయ్ కూడా తీసుకున్నా కూడా అది కూడా పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నది. చైనా వరి అనేది మెల్లిమెల్లిగా ఇదైపోతుంది, వేరే న్యూస్ పికప్ చేస్తుంది. ఇప్పుడు మేజర్ ఈవెంట్ వస్తుంది, మనకు బడ్జెట్ వస్తుంది. బడ్జెట్ ఒకవేళ అంటే మంచి వాళ్ళు న్యూస్ కింద బడ్జెట్ నుంచి వస్తే డెఫినెట్గా మార్కెట్ దాన్ని పికప్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. చైతన్య నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ చెప్పండి చైతన్య గారు. సార్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. స్టాక్ మార్కెట్ కెరీర్ తీసుకోవాలంటే కోర్సెస్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? ఉంటే వాటికి ఎలిజిబిలిటీ ఉంటుంది? ఓకే, మీరు మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ చాలా మందిలో ఉంటుంది. కోర్సెస్ కన్నా మీ సొంతంగా మీ ఇంట్రెస్ట్ ఏంటి, అంటే మీ ప్యాషన్ ఎలా ఉంది అన్నది ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలంటే ద బెస్ట్ టీచర్ ఈజ్ గూగుల్ చేయండి, మంచి విషయాలు నేర్చుకోండి. అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్లో మిస్లీడ్ చేసేటివి కూడా ఉంటాయి మనకు. మీరు వాటిని డిఫరెన్షియేట్ చేయగలగాలి, ఏది మంచిది ఏది కాదు, ఎలా వస్తాయి డబ్బులు, ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, చార్ట్స్ ఎలా చదవాలి, ఫండమెంటల్గా ఎలా అనాలిసిస్ చేయాలి కంపెనీ, ఇవి నేర్చుకుంటే మీకు వస్తుంది. ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఇనిషియల్గా కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ చేసి ట్రైనింగ్కి వెళ్తే బెటరు. మరీ ఎక్కువ ఛార్జ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా రీజనబుల్గా 5,000 to 6,000 ఛార్జ్ చేసి ఎవరైనా టెక్నికల్ అనాలిసిస్ మీకు నేర్పిస్తున్నారంటే మీరు తీసుకోవడంలో తప్పలేదు. రైట్. రాంప్రకాష్ గారు, క్వశ్చన్ ఫర్ యూ. అండ్ లాస్ట్ ఇయర్ మొత్తం కూడా 70,000 కోట్ల FIL ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఈ మంత్లో చూస్తే 10,000 కోట్లు అమ్మేశారు. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్లోకి 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి జనవరిలో. సో ఎనాలిసిస్ని మీరు ఎలా చూస్తున్నారు? That is one of the reasons, and if you look at, I think there are 3 or 4 reasons which we can look at. ఒకటి FIS selling భారీగా ఉంది, బట్ వాళ్ళ రీజన్స్ వేరు ఉంటాయి. ఇండియా ఈజ్ వన్ ఎమర్జింగ్ మార్కెట్. నార్మల్గా వాళ్ళు బ్రాడర్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఎమర్జింగ్ మార్కెట్స్ అలొకేషన్స్ చూసుకుంటారు. సో ఆ ఎమర్జింగ్ మార్కెట్స్ తీసుకున్నప్పుడు ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద ఎమర్జింగ్ మార్కెట్స్. సో ఎమర్జింగ్ మార్కెట్స్ నుండి అవుట్ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇండియా నుండి కూడా అవుట్ఫ్లో ఉంటుంది. సో వన్ రీజన్ FIS సెల్ చేసినప్పుడు డొమెస్టిక్ ఎవరైతే కొంటున్నారో, మీ 2007, 8 or 9 ప్రాంతంలో డేటా తీసుకోండి. సో ఆ టైంలో కూడా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడైతే కొన్నారో, సో డొమెస్టిక్ హ్యాండ్స్లోకి వచ్చినప్పుడు కూడా ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ. ఇట్స్ ఎన్ ఇండికేటర్, ట్రిగర్ అంటాను నేను. సో ఇట్స్ అ ట్రిగర్ ఫర్ గుడ్ మార్కెట్స్ ఇన్ ద ఫ్యూచర్. సో లాస్ట్ జనవరిలో తీసుకున్న మీరు చెప్పిన ఫిగర్ 5,000 crores ఇంటూ ఈక్విటీ ఓన్లీ ఈస్ బీన్ ద నెట్ పర్చేజెస్. సో ఇటువంటి మంచి గుడ్ ట్రిగర్, గుడ్ పాయింట్ యువర్ రేస్. సో ఇన్వెస్టర్స్ షుడ్ లుక్ అట్ దిస్ విత్ అ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ టు లుక్ అట్ ఈక్విటీ. ఓకే, సో ఇప్పుడు న్యూ ఫండ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? న్యూ ఫండ్స్ చాలా ఉంటాయండి. సో ఐ వుడ్ నాట్ రియలీ రికమెండ్ ఎగ్జిస్టింగ్ ఫండ్స్లో పెట్టండి. ఐ థింక్ ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ఏవైతే లాస్ట్ 5 years 10 years ఏదైతే ట్రాక్ రికార్డ్ ఉందో అటువంటి మంచి ఎగ్జిస్టింగ్ ఫండ్స్లో పెట్టుకుంటే బాగుంటుంది. నో నీడ్ ఆఫ్ లుకింగ్ ఎట్ న్యూ ఫండ్స్ రైట్ నౌ. ఓకే, నెక్స్ట్ కాల్ ప్రదీప్ రెడ్డి అనంతపురం నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మేడం. యా చెప్పండి. గుడ్ మార్నింగ్.
మీరు ఎన్సీసీ తీసుకోవాలనుకున్నప్పుడు 1 year కోసం ఇప్పుడు తీసుకొని ఈ రేట్లో ఎంటర్ కావచ్చు. ఎన్సీసీ 1 yearకి ఈ ప్రైస్లో ఎంటర్ కావచ్చు అని అడుగుతున్నారు. ఓకే, 1 year ఇస్ ఎ షార్ట్ టర్మ్ పీరియడ్, మీరు అది తెలుసుకోవాలి. 1 year అనేది షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేయడం లాంటిది. 1 year అని ఏం పెట్టుకోకండి, 58 స్టాప్ లాస్తో తీసుకోండి ఒకవేళ మీరు కొనాలనుకుంటే. ఓకే, అండ్ రాంప్రకాష్ గారు, స్పెసిఫిక్ సెక్టోరియల్ ఫండ్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సెక్టరల్ పర్ఫార్మెన్స్ చూసుకున్న బ్యాంకింగ్ అండ్ ఫార్మాసిటికల్ ఆర్ కొంచెం బెటర్ ఉన్నాయండి కంపారిటివ్గా. బట్ ఇన్ లాస్ట్ 1 year తీసుకుంటే కూడా అన్నీ కూడా నెగటివ్ రిటర్న్స్లోనే ఉన్నాయి. సో ఎక్సెప్ట్ ప్రాబ్లీ ఫార్మా, ఎందుకంటే ఫార్మా హెస్ బీన్ ఎక్సెప్షనల్లీ వెల్. అండ్ బ్యాంకింగ్ ఇంకా లాస్ట్ 1 week 10 days తీసుకుంటే కూడా కొంచెం పాజిటివ్ రిటర్న్స్ ఉన్నాయి. బట్ లాస్ట్ 1 year ఆల్ ద ఈక్విటీ ఫండ్స్ ఆర్ ఇంటూ నెగటివ్ రిటర్న్స్, రోలింగ్ రిటర్న్స్ తీసుకుంటే. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఈజ్ సంథింగ్ విచ్ వీ నీడ్ టు లుక్ అట్. సో గోయింగ్ ఫార్వర్డ్ 15 to 18% ఎక్స్పెక్టేషన్స్తో మీరు తీసుకుంటే బాగుంటుంది. డైవర్సిఫైడ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ముత్యాలరావు గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. చెప్పండి. నేను ఐఎఫ్సిఐ లిమిటెడ్ 2845 లో తీసుకున్నాను. ఓకే, హోల్డ్ చేయొచ్చా అయిపోవాలా అని, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఐఎఫ్సిఐ. రైట్. అంటే మీరు కొంచెం మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోలేదు. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు, ఇలాంటి కంపెనీ సెలెక్ట్ చేశారు. నాకు తెలిసి మీరు రేటు తక్కువగా ఉందని ఇలా వెళ్ళి ఉండొచ్చు. ఇది డౌన్ ట్రెండ్లో ఉంది, మార్కెట్తో సంబంధం లేకుండానే ఇది పడిపోతూ ఉంది. మార్కెట్తో పాటు ఇంకా ఎక్కువ పడ్డా సరే, మార్కెట్ పెరిగినా ఇది పెరగడానికి అంత ఛాన్సెస్ లేవు. 20 రూపీస్ స్టాప్ లాస్తో హోల్డ్ చేయండి. 20 కన్నా పడిపోతే ఎగ్జిట్ అయిపోయింది, యావరేజ్ చేయకండి. రైట్, నెక్స్ట్ రవి వర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. చెప్పండి రవి వర్మ గారు. మ్యాక్స్ ఇండియా ప్రాఫిట్ బుక్ చేశాను. హలో మేడం. ఓకే, చెప్పండి. ఐడియా వచ్చి 107 లో బై చేశాను. ఐడియా 107లో బై చేశారు. ఓకే, కానీ మళ్ళీ మ్యాక్స్ ఇండియా మళ్ళీ రీఎంటర్ కావచ్చా? ఓకే, అంటే మీరు ఇప్పుడే ప్రాఫిట్ బుక్ చేస్తే కాస్త వెయిట్ చేయండి. మేబీ మళ్ళీ 500 లెవెల్స్ అలా క్రాస్ అయితే అప్పుడు మీరు మ్యాక్స్ ఇండియాలో ఎంటర్ కావచ్చు. ఇమ్మీడియట్గా అప్పుడే ఎంటర్ కాకండి. ఇంకోటి ఐడియాలో కూడా ఎంటర్ కావాలా? ఐడియా లేదు, ఐడియాలో ప్రాఫిట్ బుక్ చేశాను అని చెప్పారు. ఐడియా ప్రాఫిట్ బుక్ చేస్తే సైడ్ వేస్లో వెయిట్ చేయండి, ఇంకా డౌన్ సైడ్లో ఉంది, అది రివర్సల్లో కొనవచ్చు మీరు. ఓకే, అండ్ మధుకర్ గారు, రేపు డెరివేటివ్ కాంట్రాక్ట్స్ క్లోజింగ్ డే, సో మార్కెట్స్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అంటారు? అంటే కొద్దిగా వాలటైల్గా ఉండే అవకాశం ఉంది, అప్ డౌన్ కావడం అలాంటి ఛాన్సెస్ ఉంది. మోస్ట్లీ ఒకవేళ ఈరోజు కూడా మార్కెట్స్ పాజిటివ్గా ఉండి యుఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉంటే కొద్దిగా మనం గ్రీన్లోనే క్లోజ్ కావడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇన్ ఎనీ కేస్ అంటే షార్ట్ కవరింగ్ లాంటిది కూడా రావచ్చు. కొద్దిగా వాలటైల్గా ఉండడానికి ఛాన్స్ ఉంది, దానికి రెడీ అయి ఉండాలి. టెక్నికల్ లెవెల్ చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేయడం బెటర్. రేపే కాదు, ఈ రోజు కూడా ఉండొచ్చు. ఓకే, అండ్ కేజీ రావు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం, ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి కదా, నైవేలి లిగ్నెంట్ అండ్ కాల్గేట్ పామ్ ఆయిల్ ఎందుకు పడిపోతుందండి? తర్వాత కాల్గేట్ పామ్ ఆయిల్ ఈ రేట్ లో ఎంటర్ అవ్వచ్చా? అలాగే నైవేలి లిగ్నెట్ కూడా యావరేజ్ చేసుకోవచ్చా? నైవేలి లిగ్నెట్ 106లో ఉన్నాయి నా దగ్గర, చెప్పండి మేడం. ఓకే, కాల్గేట్ పామ్ ఆయిల్ ఎందుకు పడిపోతుందంటే మార్కెట్తో పాటు పడిపోతుంది. కాల్గేట్ పామ్ ఆయిల్ కంపెనీలో ప్రాబ్లం ఏం లేదు, కంపెనీ ఈజ్ ఎ గుడ్ కంపెనీ, మార్కెట్తో పాటు అదే పడుతుంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే హోల్డ్ చేయండి. ఒకవేళ మీరు లేదు కొద్దిగా ఇంకా పడిపోతుందేమో అని మీకు వరీ ఉంటే, మీరు ఈ మధ్య కాలంలోనే కొని ఉంటే ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ రివర్సల్లో కొనవచ్చు మీరు. రెండు, రిజల్ట్స్ అనాలిసిస్, రిజల్ట్స్ ఉంది కదా ఏం చేయాలని మీరు ప్లాన్ చేయకండి, ప్రైస్ చూడండి. ఎందుకంటే రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయని మనం ప్రెడిక్ట్ చేయలేం. జనరల్గా మంచి కంపెనీ రిజల్ట్స్ బాగుంటాయని దీంతో ఉంటాము. మీరు దాన్ని బేస్ చేసుకొని డిసైడ్ చేయకండి, ప్రైస్ బేస్ చేసి డిసైడ్ చేయండి. నెక్స్ట్ విద్యాసాగర్ కారంచేడు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, ఆల్ ఆఫ్ యూ సార్. చెప్పండి. ఫోర్స్ మోటార్స్ యూనికమ్ ల్యాబ్స్ 2 రిజల్ట్స్ బాగున్నాయండి. అవి టెక్నికల్ అనాలిసిస్ చెప్తారని చేశానండి. ఫోర్స్ ఇస్ ఎ గుడ్ కంపెనీ, మీరు లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయండి దాన్ని. ఇంకోటి నాకు వినపడలేదు. యూనికమ్ ల్యాబ్స్ అండి, యూనికమ్ ల్యాబ్స్. ఓకే, యూనికమ్ ల్యాబ్స్. ఓకే, ఇది కూడా మంచిదే. అంటే మంచి మూవింగ్ యావరేజ్ 200 క్రాస్ అయింది ఈ మధ్యకాలంలోనే. మీరు లాంగ్ టర్మ్లో అంటే కొనండి, పర్లేదు. షార్ట్ టర్మ్ అయితే కొద్దిగా వెయిట్ చేయండి. నెక్స్ట్ సునీల్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి.
గుడ్ మార్నింగ్ అండి. ఇది లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏవి మంచి ఒక 2-3 లార్జ్ క్యాప్ ఫండ్స్ చెప్తే 3-4 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది. సో అదే మాదిరిగా యూ హ్యావ్ ఈవెన్ బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్, హెచ్డిఎఫ్సి ఈక్విటీ, హెచ్డిఎఫ్సి గ్రోత్. సో దీస్ ఆర్ 4-5 ఫండ్స్ విచ్ యూ కెన్ లుక్ ఎట్ అండి. రైట్. అయితే మధుకర్ గారు, ఇవాళ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీస్ పై ఒక లుక్ వేద్దాం. హెచ్డిఎఫ్సి అండ్ ఐడిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు కూడా ఇవాళ రిజల్ట్స్ పోస్ట్ చేయనున్నాయి. సో హెచ్డిఎఫ్సి గురించి, ఐడిఎఫ్సి బ్యాంక్ గురించి ఈ స్టాక్స్ పై ఎలాంటి వ్యూ ఉంటే మంచిదంటారు? హెచ్డిఎఫ్సి డెఫినెట్లీ మంచి కంపెనీ, కొనొచ్చు. ఐడిఎఫ్సి బ్యాంక్ ఇంకా పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేయాలి. అది మొన్ననే లిస్ట్ అయింది. అయితే దీంట్లో ఎవరైనా కొద్దిగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటే కొద్ది మొత్తంలో దీంట్లో పెట్టుబడి పెట్టవచ్చు. రీజన్ ఏంటంటే జనరల్గా నేను ఆల్రెడీ పెర్ఫార్మెన్స్ చూపించిన కంపెనీలని ప్రిఫర్ చేయను. బట్ ఇదెందుకు చెప్తున్నానంటే బ్యాంకింగ్ రంగం ఇప్పుడు ఇండియాలో బాగుంది, ఇది ప్రైవేట్ బ్యాంకు, ఇది పెర్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఎక్కువ మొత్తంలో కాకుండా అలా పోర్ట్ఫోలియోలో కొద్ది పర్సంటేజ్ ఐడిఎఫ్సి బ్యాంక్ కొనవచ్చు. ఒక రిస్క్ తీసుకోవచ్చు, దాంట్లో కొనవచ్చు దాన్ని. ఓకే. అండ్ యునైటెడ్ స్పిరిట్స్, టాటా కాఫీ, భారత్ ఎలక్ట్రానిక్స్. యునైటెడ్ స్పిరిట్స్ బాగానే ఉండొచ్చు, టాటా కాఫీ చూద్దాం. అలాగే హెవెల్స్ అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జస్ట్ డైల్. సో ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇవాళ అంటే ఇప్పుడు మీరు చెప్పింది మిక్స్డ్, కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుంటాయి. జస్ట్ డైల్ లాంటి ఓవర్ రేటెడ్ కంపెనీస్ అండి. అవి ఎలా అంటే నంబర్ ఆఫ్ వాళ్ళ రిజిస్టర్డ్ యూజర్స్ని బేస్ చేసుకొని దే ఆర్ ట్రైంగ్ టు సెల్ సంథింగ్, కంపెనీ వాల్యుయేషన్ చేస్తున్నారు. సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఆ బిజినెస్ అంతా ఇప్పుడు గూగుల్ అనేది ద బిగ్గెస్ట్ కాంపిటీటర్. ఇప్పుడు జస్ట్ డయల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ గూగుల్లో వస్తుంది. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఎవరు కూడా కాల్ చేసి అడ్రస్ అడిగే పరిస్థితి లేదు. సో జస్ట్ డయల్ అనేది ఫ్యూచర్లో అంత మంచి షేర్ అయితే కాదు. షార్ట్ టర్మ్లో ఎవరైనా ట్రేడ్ చేసుకోవచ్చు, అంత గ్రో అయ్యే బిజినెస్ కాదు అది. అలాంటి కంపెనీలకు దూరంగా ఉండాలి. వేరే మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండి ఇది ఉన్న వాటిలో వెళ్తే బెటర్. రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. నాగేంద్ర గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో నాగేంద్ర గారు. సార్ నమస్తే అండి. యా చెప్పండి నాగేంద్ర గారు. సార్ సిల్వర్ ఇప్పుడు పొజిషన్ ఎట్లా ఉండేది సార్ ఈ మార్చ్ కాంట్రాక్ట్కి? సిల్వర్ మార్చ్ కాంట్రాక్ట్ గురించి అడుగుతున్నారు పొజిషన్. రైట్. సిల్వర్ అంటే ఈ మధ్య కాలంలో కొద్దిగా పెరిగింది అది. సో మీరు ఆల్రెడీ బైలో ఉన్నారా, సెల్లో ఉన్నారా? మనది ఒకటి సెల్లో ఉంది సార్, 34,300. 34,300. ఓకే. అంటే ఇప్పుడే సెల్ చేయాలి. అయితే మీరు ఏం చేయండి అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక 1 అవర్ అలా వెయిట్ చేయండి. ఆ రేంజ్ బ్రేక్ అయితే ఎగ్జిట్ అయిపోండి. అంటే ఒకవేళ మీకు నెగిటివ్గా బ్రేక్ అవుతే, మీ పాజిటివ్గా బ్రేక్ అయితే మీరు హోల్డ్ చేయండి. అంటే ఇప్పుడు డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, హోల్డ్ చేయండి. అప్ సైడ్ అయితే ఎగ్జిట్ అయిపోండి. అలాగే మధుకర్, గోల్డ్ అండ్ రిమైనింగ్ కమోడిటీస్ గురించి మీ కామెంట్. గోల్డ్ కూడా కొద్దిగా పాజిటివ్గానే ఉంది. అండ్ క్రూడ్ మనం మాట్లాడుకున్నట్టు ఇంకా నెగిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అప్ సైడ్ వచ్చినప్పుడు దాన్ని కొత్తగా అంటే రివర్సల్ చూడగానే ఇమీడియట్గా షార్ట్ పొజిషన్స్ తీసేసుకోవచ్చు. ఓకే. షార్ట్ని హోల్డ్ చేయాలి. బేస్ మెటల్స్ గురించి? మెటల్స్ వీక్గా ఉన్నాయి, ఇంకా అప్పుడే అంత ట్రెండ్ రాలేదు. ఓవరాల్ కమోడిటీస్ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ట్రెండ్, మేజర్ ట్రెండ్ అండ్ మైనర్ పుల్ బ్యాక్స్, ఆ రెండు డిఫరెన్స్ అర్థం చేసుకొని ట్రేడ్ చేయాలి. కమోడిటీస్లో వచ్చేటి అన్ని మైనర్ పుల్ బ్యాక్స్ వస్తున్నాయి. ఆ పుల్ బ్యాక్లో ఒక నాలెడ్జ్ ఉంటే పాజిటివ్ అంటే లాంగ్ పొజిషన్ తీసుకొని క్విక్ ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. లేదంటే పుల్ బ్యాక్ ఎప్పుడైతే డై అవుతుందో అప్పుడు ఇమీడియట్గా షార్ట్ క్రియేట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. రైట్. మరి ఇవాళ జరిగిన డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా మధుకర్? రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామప్రకాష్ గారు. ఇది వాళ్ళ నాన్ స్టాప్ కొరియర్స్ అండ్ కార్గో వారి బిజినెస్ ప్లస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.